బస్టాండ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన నాయకులు గురుకుల కిషోర్ మరియు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జనసేన నాయకుడు గురుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వారి ఆత్మ గౌరవానికి నిదర్శనం మన పొట్టి శ్రీరాములు గారు భాషాయుక్త రాష్ట్రాలకు బీజం వేసి ఆయన పోరాటాలు నెల్లూరులోనే మొదటిగా స్టార్ట్ అయ్యాయని తెలుపుకోవడం గర్వంగా ఉంది. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఆయన పోరాటాలు స్టార్ట్ అయినాయి. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో 10వ ఆవిర్భావ సభలో కూడా పొట్టి శ్రీరాములు గారి ప్రాంగణం అని తెలియజేస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన మొదటి పలుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలతోనే స్టార్ట్ అయింది. స్వాతంత్ర సమరంలో దళితులకి సమాన హక్కులు కల్పించడంలో ఆయన చేసిన పోరాటాలు మరువలేని. పదవుల కోసమో పూర్తి కోసమో కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన ఆయన ఆశయాల్ని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాయి అనే దానికి పై ఉదాహరణ నిదర్శనం. స్వాతంత్ర పోరాటంలో సత్యాగ్రహం మహాత్మా గాంధీతో కలిసి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. 1952 డిసెంబర్ 15న ఆయన నటించారు. ఆయన ఇరు రాష్ట్రాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకుండా పోవడం మనకు చాలా బాధాకరం. ముఖ్యంగా కూడా పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో తెలుగు భాష సంస్కృతిని నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాసి. అలాంటి వ్యక్తి జిల్లాకి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి.